నేను డాక్టర్ రంగా సంతోష్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఎట్ యశోదా హాస్పిటల్, మలక్పేట్. ఇన్సులిన్ అనగానే చాలా పేషెంట్స్ భయపడుతుంటారు. ఇన్సులిన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయని, ఇన్సులిన్ చాలా రోజులు తీసుకోవాలి, లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందని, ఒకసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ దాన్ని స్టాప్ చేయలేమని, ఇవన్నీ అపోహలు పడుతుంటారు షుగర్ పేషెంట్స్. మామూలుగా ఇన్సులిన్ గురించి తెలిసే ముందు షుగర్ ఎలాంటిది, ఏ రకమైనది అనేది చూద్దాం. షుగర్ ఇన్ జనరల్గా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి చిన్నపిల్లల్లో స్టార్ట్ అయ్యే షుగర్, అంటే అది టైప్ 1 డయాబెటీస్. వాళ్ళకు ఇన్సులిన్ ఒకటే ట్రీట్మెంట్, వేరే ట్రీట్మెంట్స్ లేవు. సో వాళ్ళు లైఫ్ లాంగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్సులిన్ కంటిన్యూ చేయాలి. ఒకవేళ షుగర్ ఏమన్నా లో అయితే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ ఇన్సులిన్ మాత్రం ఆపకూడదు. నెక్స్ట్ వచ్చేసి టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటిక్స్ షుగర్ ట్యాబ్లెట్స్ తోటి, ఇన్సులిన్ తోటి కంట్రోల్ అవుతుంది. సో ఇనీషియల్గా కొన్ని సంవత్సరాలు షుగర్ అనేది ట్యాబ్లెట్స్తో కంట్రోల్ అయినా, కొన్ని సంవత్సరాలు లైక్ మోర్ దాన్ 8 years 10 years అయిన తర్వాత మాత్రం ఇన్సులిన్ వాడడం అనేది చాలా పేషెంట్స్కి కంపల్సరీ అవుతుంది. అలాగే కొందరికి సర్జరీ టైంలో కానీ, లేకపోతే వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల కానీ వాళ్ళకు ఇన్సులిన్ స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. సర్జరీ టైంలో ఇన్సులిన్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళ షుగర్ స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయగలిగిన వాళ్ళం అవుతాము. తద్వారా సర్జికల్ సైట్ దగ్గర వుండ్ ఇన్ఫెక్షన్స్ కానీ, హీలింగ్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్జరీ అయిపోయిన తర్వాత, వుండ్ హీల్ అయిన తర్వాత షుగర్ ఇన్సులిన్ నుంచి మళ్ళీ ట్యాబ్లెట్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటాము. ఇన్సులిన్ గురించి ఆలోచించాల్సిందల్లా, కొందరికి ఇన్సులిన్ తీసుకోవడం వల్ల షుగర్ లో అవుతుందేమో అనే భయం ఉంటుంది. కాకపోతే ఇన్సులిన్ తీసుకోవడం వల్ల షుగర్ లో అయినా సరే దాన్ని కంట్రోల్ చేయడం ఈజీ. దాంతోపాటు టైట్రేషన్, అంటే ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్మెంట్ ఈజీగా ఉంటుంది ట్యాబ్లెట్ల కన్నా. దాంతోపాటు ఇన్సులిన్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేయడము, డైట్లో మాడిఫికేషన్ చేయడం ఖచ్చితంగా అవసరం. Like, comment and subscribe for more health updates.